అవును, పెళ్లి కూతుర్లో ఈ వేషం ఏంటి? నేను పెళ్లి కూతుర్లో రెడీ అవ్వకూడదా? ప్రెగ్నెంట్ అవ్వగానే ఆంటీని అయిపోయానా? అమ్మాయిలా కనిపించట్లేదా? చెప్పు బాయ్. ఏంటి ఓయిగి అని ఒంటి మీద చేస్తున్నావు? ఏ వెయ్యకూడదా? నేను మీ భార్య. అబ్బా, ఏమైంది నీకు? అబ్బా వదలవే. అమ్మా, ఇంట్లో ఉంటే కామ్గా ఉంటావు, ఇక్కడంటే ఇంత వైలెట్గా మోయా. అమ్మా, ఏమైంది నీకు అసలు? మరి మీకేమైంది? నేనంటే ఇష్టం అన్నారు, ప్రాణం అన్నారు, మీ సీతని నేనే అన్నారు. వేరే అమ్మాయిని చూడ్డానికి ఎందుకు వచ్చారు? నేను మీకు సరిపోనా? అయినా ఎందుకు ఇంత పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నావు? అవును, మీరంటే నాకు పిచ్చి. ఏం చేస్తున్నావు? ఇంట్లో ఆంటీ, అత్తయ్య, మావయ్య, చారి అందరూ ఉన్నారు. ఉంటాయే, మనం మొగుడు పెళ్ళాలమేగా, తప్పేంటి? పెళ్లి కూతురు ఎక్కడా? ఎందుకండి? చూడాలని చెప్పే కదా. చూడండి, బాగా చూడండి. నేనే పెళ్లి కూతుర్ని. మీరు పెళ్లి కొడుకుగా రెడీ వస్తే మనం పెళ్లి చేసుకుందాం. ఆల్రెడీ చేసుకున్నాం కదా. మళ్ళీ చేసుకుందాం, రోజు చేసుకుందాం, నిత్య కళ్యాణం. నీకు నిజంగానే పిచ్చి పట్టింది. ఈ రోజు ఎలాగైనా ఆ పెళ్లి కూతుర్ని చూసి తీరుతాను. అబ్బా, పెళ్లి కూతుర్ని చూసారా సార్? ఏడు చూసేది. అమ్మా, మీ మేడం ఆ రూమ్ లో ఉంటే కిచెన్ లో ఉందని చెప్పేంటి? ఈయన నిత్య గారిని చూసి మంగా మేడం గారు అనుకుంటున్నట్టున్నారు. అమ్మా, కాఫీ తీసుకోండి. నువ్వు ఇందాక రూమ్ లో కదా ఉన్నావు, బయటికి ఎప్పుడు వచ్చావు? మీరిటి రాగానే మేడం గారు అటు వెళ్ళి కాఫీ తీసుకుని వచ్చారండి. మేడం గారు చేసిన కాఫీ అద్భుతంగా ఉంటుంది, త్వరగా తాగండి. నీ కాళ్ళకి ఏమైనా చక్రాలు ఉన్నాయంటే ఇంత ఫాస్ట్ గా తిరుగుతున్నావు? కాఫీ తాగండి. అబ్బో, ఏమైందండి? ఏమైందా? రాక్షసి మొగు నన్ను రెస్పెక్ట్ లేకుండా ఇందాక నా చెయ్యి మెలి తిప్పే. జయంటి అన్ని విషయాలు అలా అందరి ముందు చెప్పేస్తున్నాడు. ఇంకా నొప్పిపోలేదు, ఎందుకు అంత మోటి సరసం? నిత్య ఎందుకు ఇలా చేసింది? అంటే మీది పిజ్జా బర్గర్లు తిన్న బాడీ కదా సార్. మేడం గారిదేమో పచ్చడన్నం తిని పనులు చేసిన శరీరం అండి. మాత్రం డిఫరెన్స్ ఉంటుందండి. నువ్వు నోరు మూవేచారి, ప్రతిదాన్ని అనాలిసిస్ చేస్తావు. నొప్పిగా ఉందండి? ఉండదా మరి? పెయిన్ బాంబ్ తెస్తానుండండి. వద్దులే, గిచ్చి జోలపాటు పడుతున్నావు మళ్ళీ. ఒక్క నిమిషం అండి. ఏంటి చంద్రిక, చేయి చేతిని నిత్య మెలి తిప్పిందా? దొరక్క దొరికాడు కదా, అందుకని కాసేపు నలిపేసి ఉంటుంది. ఇప్పుడే ఎలా చేస్తే రేపు ఇంకేం చేస్తుందో? దాని మొహం చేస్తుంది. అది మంగ కాదు, నిత్య అని తెలిసిన మరుక్షణం మెడపట్టి బయటికి గెంటేస్తాడు.
ఏంటి బేబీ, జై చెయ్యిని మెలి తిప్పావా? అంటే సరదాగా ఆట పట్టించాను మామ్. సారీ అక్క. నాకు వేరే ఉద్దేశం ఏం లేదు. నీ మీదట్టు. చచ్చా, ఉద్దేశపూర్వకంగా ఎందుకు చేస్తావులే నిత్య? ఎంతైనా మరదల్ని కదా. రేపు పెళ్లి చేసుకుని వెళ్ళిపోబోతున్నాను. మెమొరీగా ఉంటుందని చేశానక్క. పర్వాలేదులే, మరదలన్నాక ఆ మాత్రం చేయాలి. కాకపోతే ఆయన నొప్పిగా ఉందంటున్నారు. బాంబు తీసుకెళ్ళి రాస్తాను. అయ్యో అవునా? నేను తీసుకెళ్ళి రాయనా? నేను రాస్తానులే. ఏంటి మామ అలా చూస్తున్నావు? పాత నిత్యని అనుకుంటున్నావా? మారిపోయిన నిత్యనే. నువ్వు రేపటి వరకు కాస్త జాగ్రత్తగా ఉండు బేబీ. ఇలాంటి అల్లరి పనులు చేసి జైకి డౌట్ వచ్చేలా చెయ్యకు. చేయలేవండి, బాంబు రాస్తాను. అక్కర్లేదన్నా. నొప్పిగా ఉందన్నారు కదా. ఇప్పుడు తగ్గిపోయిందిలే. ఏం తగ్గుండదు. నా కోసం అలా అంటున్నారు. చెయ్యి. వద్దు మంగ. అరే ఆగండి. వద్దని చెప్పానా? ఆగమన్నానా? వద్దంటే దాని తాళి తెగిపోయింది. ఇక తాళి నాదే. అయ్యో, తాళి ఇలా ఊడిపోయింది ఏంటండి? అలా ఎలా ఊడిపోయింది? శుభవాణి రేపు పెళ్లి పెట్టుకుంటే ఈ రోజు ఇలా జరిగిందేంటి? ఇదేదో అపశకునంలా ఉంది చంద్రిక. తాళి తెగిపోవటం అంటే మాటలా? తాళేం తెగిపోలేదు, నా చేయి తగిలి ఊడిపోయింది అంతే. నువ్వేం భయపడకు మంగ, ఏం కాదు. లేదండి, ఇలా జరగడం మంచిది కాదు. ఏదైనా కీడు జరుగుతుందేమో. ఏమి జరగదు మంగా. తాళి కింద పడకుండా జై పట్టుకున్నాడు కదా. కానీ మెళ్ళో చూడింది కదమ్మా. ఈ తాళి నీ మెళ్ళలో కట్టింది నేనే కదా, మళ్ళీ కడతాను, ఏముంది? ఇంత చిన్న విషయానికి ఎందుకు ఏడుస్తున్నావు? ఇది చిన్న విషయం కాదండి. ఆడదానికి మాంగళ్యం ప్రాణంతో సమానం. జాగ్రత్తగా చూసుకోవాలి. నేను అజాగ్రత్తగా ఉన్నాను, తప్పు చేశాను. ఆంటీ, మీరేం చెప్పండి ఆంటీ. ఊరుకోమంగా, ఏం కాదు. ఏం కాకపోవడం ఏంటండి? మెళ్ళో తాళి సరిగ్గా ఉందో లేదో చూసుకోవద్దా? మరే తాళంటే సాక్షాత్తు భర్త ప్రాణాలు.
అలాంటి తాళి తెగిపోవటం అంటే స్టాప్ ఇట్ మోయా. నేను మళ్ళీ చెప్తున్నాను, తాళి తెగిపోలేదు, ఇది ఊడిపోయింది అంతే. ఇందులో తన తప్పే ఉంది. నా చేతి తగిలి ఊడిపోయింది, అదే చేతితో మళ్ళీ కడతాను. ఏయ్, నేను మళ్ళీ మళ్ళీ పెళ్లి చేసుకోకూడదా ఏంటి? రేపు నీ చెల్లి గాని చెల్లి పెళ్లి, ఈరోజు మన పెళ్ళి అనుకో. సరే సార్, ఓకే త్వరగా వెళ్ళరా. చిన్న చిన్న విషయాలకి అస్సలు భయపడకు. నేను ఎక్కడో లేను, నీ పక్కనే ఉన్నాను, ఎప్పటికీ ఉంటాను. సరేనా? నువ్వు దాని పక్కనే ఉంటావు జై, కానీ అదే నీ పక్కన ఉండదు. నీ పక్కన ఉండేది నేనే. మంగా పద, పెళ్లి పెట్టి మీకు కూర్చున్నాం. అబ్బా, ఏంటండి ఇదంతా? తాళి ఊడిందని టెన్షన్ పడ్డావు కదా, అందుకే ఈ పెళ్లి. సింపుల్ గా తాళి మెళ్ళ వేయకుండా ఈ హడావిడి అంతా అవసరమా? సింపుల్గా తాళి కట్టడానికి మనం ఏమైనా లేచిపోయి పెళ్లి చేసుకుంటామా? పెళ్లి పెళ్లిలో ఉండాలి, అందుకే ఈ పెళ్లి సెటప్. దా కూర్చో. అయ్యో, కూర్చో. ఈ చారి ఎక్కడ? సార్ వచ్చేసానండి. ఎయిర్పోర్ట్లో ఓకే. ఏం చారి లేటు, త్వరగా నువ్వు. అలాగేనండి. ఓం శుక్లాం వరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. అగజానన పద్మార్గం గజానన మహర్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతం ఉపాస్మహే. కళ్యాణం వైభోగం శ్రీ శ్రీనివాసుని కళ్యాణం. కళ్యాణం వైభోగం శ్రీ శ్రీనివాసుని కళ్యాణం. రఘువంశ రామయ్య యదువంశ కృష్ణయ్య దిగి నుంచి ఈ భువికి దిగినారుగా. మనసుల్ని మురిపిల్చి ఇప్పుడు పెళ్లి కొడుకు పెళ్లి కూతురు ఇద్దరు కూడా ఆ జీలకర్ర బెల్లం తీసుకుని ఒకరి తలపై ఒకరు పెట్టుకోవాలండి. కళ్యాణం వైభోగం శ్రీ శ్రీనివాసుని కళ్యాణం. అమ్మ మీరు కూడా పెట్టండి. అయిన వాళ్ళను అమ్మా అక్షంతలు వేయండి, అక్షంతలు. అనుబంధమును నిల్చి సిరి సంపదుందా. అటువంటి ధనరాశి ఇంటి సహవాసి ప్రతి మనసులో తెలుగు తీరిందిగా. ఆకాశరాజునకు అనురాగ సిరి వాడు నా కొలిచి చూపిందిగా. వైభోగం శ్రీ శ్రీనివాసుని కళ్యాణం. అయ్యా పెళ్ళికొడుకు గారు, తమరి మంగళసూత్రాన్ని తీసుకుని మేడం గారి మెడలో వేయండి. నిత్య కళ్యాణం పచ్చ తోరణమై వెలిగేటి సంప్రదాయం. కలిసి ఉంటేనే కలదు సుఖమంటూ తెలిపేటి తీపి కావ్యం. చేసి అక్షింతలే వేసి దీవించు సమయం హోమాగ్ని సాక్షిగా. ఇప్పుడు సప్తపది హోమగుండం చుట్టూ ప్రదక్షిణలు చేయాలి. లేవండి. హృదయాన్ని తెరచి మమతల్ని పరచి పరివారమును పెంచు
శుభకార్యమే కడవరకు నీ వెంట తోడంటూ ఒకరుంటి నీ జీవితం నిత్య సౌభాగ్యమే కళ్యాణం వైభోగం వసుధైక మానవుని శుభయోగం ధర్మే చ అర్ధే చ కామే చ మోక్షే చ నాతి చరామి. నెక్స్ట్ ఏంటి చారి? అంతేనండి, మీ వివాహం దిగ్విజయంగా జరిగిపోయిందండి. హ్యాపీ అమ్మంగా, మనం మళ్ళీ పెళ్లి చేసుకున్నాం, మరోసారి దంపతులు అయ్యాం. సంతోషమేనా? తర్వాత ఏంటి చారి? తర్వాత ఏముందండి? ఏమి లేదా, పెళ్ళంటే ఇంతనా? మరి ఇంతే కదండి. జీలకర్ర బెల్లం, తాళి తలంబ్రాలు సప్తపది. ఆ తర్వాత? ఆ తరువాత అరుంధతి నక్షత్రం అండి. తమరు ఆల్రెడీ చూసేశారు కదండి. ఆ తరువాత పెళ్లి భోజనాలండి. అవి కూడా అప్పుడే చేసేశారు కదండి. ఆ తర్వాత ఇంకేముందండి నా బొంద? పెళ్లి చేసుకుని వెళ్ళిపోవడమేనండి. ఆ తర్వాత అబ్బా ఇంకేమీ లేదు మహాప్రభు, శోభనం తప్ప. మరి అది లేదా? అబ్బబ్బా ఏంటండి మీరు అందరి ముందు సిగ్గు లేకుండా? పెళ్లి తర్వాత జరిగేది అదే కదా. అయ్యో ఏం సరే, మీ ఇష్టం సార్. నేను ఆ కాస్ట్యూమ్ చేంజ్ చేసుకోవాలండి. పంతులు గారు సెలవిచ్చారు, పద. అయ్యో అరే చూసావా నిత్య, నీ కళ్ళ ముందే మంగ మళ్ళీ పెళ్లి చేసుకుంది. దానికి తోడు ఫస్ట్ నైట్ కూడానట. చిన్న తాళి దిగినందుకే ఓ పెద్ద హడావుడి చేశారు వీళ్ళ ఓవర్ యాక్షన్. దాని తాళి తెగిపోయేలా చేసింది నేను. ఇప్పుడు తాళి నైట్కి ప్రాణం తీయాలనుకున్నాను. ఛ! తాళి మిస్ అయింది. కానీ నైట్ దాని చావు మిస్ అవ్వదు. చీకటి పడగానే దాని ప్రాణం చీకటిలో కలిపేస్తాను. ఈ చారి ఏంటి ఇంకా రాలేదు? ఎక్కడికి పంపించారండి చారి గారిని? సస్పెన్స్. మళ్ళీ ఏం ప్లాన్ చేసావు జై? సర్ప్రైజ్. ఏందల్లుడు బయట నుంచి ఫుడ్ ఏమైనా తెప్పిస్తున్నావా? ఎప్పుడు తిండిగోలే. ఇందాకే పెళ్లి చేసుకున్నాడు కదా, విందు భోజనం ఏమైనా పెట్టిస్తున్నాడేమోనని. ఏంటి చారి ఇంత ఆలస్యం? మహాప్రభు, మీరు కోను కావాలనుంటే ఏ షాపులైనా దొరికేదండి. కానీ గోరింటా కావాలన్నారు. ఈ కాలనీలో ప్రతి ఇల్లు వెతికి పట్టుకొచ్చేటప్పటికి ఇంత టైం అయిందండి. గోరింటాకెందుకండి? నిన్న మన పెళ్ళి అయింది కదా, రేపు మీ చెల్లి పెళ్ళి, మెహందీ ఫంక్షన్ చేసుకోవడానికి. అందుకే సెటప్. అందుకైతే కోన్లు తెప్పించేదాని కదా జై. లేదంటే గోరింటాకు పెట్టుకోవడమే మన సాంప్రదాయం. కరెక్టేరా, కానీ ఆకును ఎవరు రుబ్బుతారు, ఎవరు రెడీ చేస్తారు? మరే అదో పెద్ద ప్రాసెస్. నా వల్ల అయితే అసలు కాదు. నా వల్ల అవుతుంది మామయ్య. నేనే స్వయంగా రుబ్బుతాను. మీరు రుబ్బుతారా? ఇప్పుడు రోలు రుబ్బురోలు ఎక్కడి నుంచి తెస్తారు? ఆల్రెడీ తెప్పించేశారండి. ఆడుతూ పాడుతూ పని చేస్తుంటే అలుపు సొలిపేమున్నది, ఇద్దరం ఒకటై చేయి కలిపితే ఎదురేమున్నది, మనకి ఎదురేమున్నది.